ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత డబ్బులు విడుదలలో భాగంగా కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని సివివి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన వ్యవసాయ సలహాదారు ఎరగంరెడ్డి తిరుపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 881 స్వయం సహాయ బృందాలకు 4వ విడత 6 కోట్ల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎస్ నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహాదారు ఓబుల కొండారెడ్డి, ఎంపీపీ జయచంద్రారెడ్డి, జెడ్పీటీసీ మేరువ కృష్ణయ్య, సర్పంచ్ చండ్రాయుడు, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ లావణ్య, ఎంపీఎం శ్రీధర్, స్థానిక వైసీపీ నాయకులు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు మీకోసం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని 4వ విడత కూడా మీ చల్లని ఆశీస్సులతో ఈ రోజు అదేవిధంగా మిగతా ఏడుగురు నాయకులకు అందరికీ ముఖ్యంగా అక్కా చెల్లెమ్మలకు హృదయపూర్వక నమస్కారం. మనము మన దువ్వూరు మండలంలో దాదాపు 6 కోట్ల రూపాయలు 4వ విడతగా, అలాగే మొత్తం 24 కోట్ల రూపాయలు మన దువ్వూరు మండలం నుండి ఆసరా అకౌంట్లో పడిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన నియోజకవర్గాన్ని చూస్తే దాదాపు 107 కోట్లు ఆసరా డబ్బులు మీ అకౌంట్లో జమ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 25,571 కోట్ల రూపాయలు ఈరోజు మీ అందరి అకౌంట్లో పడిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఎలక్షన్స్ లో మీరు విజ్ఞతతో ఆలోచించి గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు గత ప్రభుత్వం మనకి ఏం చేసింది, మన ఆడపడుతులకు ఏం చేశారు, అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి ఈనాటి వరకు మనం ఏం చేసుకున్నాం, మనం ఏమేమి కార్యక్రమాలు మనకు వచ్చినాయి, ఏమేమి బెనిఫిట్స్ మనకు జరిగినాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ దాన్ని వేరీ చేసుకొని మీరు ఓటేసే ముందు ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించి మీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, మహిళలను అభివృద్ధి చేసి ఆయన ధ్యేయంగా పెట్టుకొని మిమ్మల్ని ముఖ్యంగా ఎంచుకొని మీకు అన్ని రకాల ఆర్థిక సహాయాలు, ఇల్లు, అదే కాకుండా ఇల్లు కట్టించింది, ఇప్పుడు ఇల్లు మీ పట్టాలు కూడా మీ పేరు చేస్తున్నారు. ఖచ్చితంగా స్కూల్కి పంపించడానికి వాళ్ళ ఫీజులు కట్టి, మరియు ఫీజులు కట్టడమే కాదు తల్లులకు కూడా కొంచెం పోషించడం కోసం 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి అన్ని రకాల ప్రోత్సహించి పిల్లలు అభివృద్ధిలోకి వస్తే వాళ్ళు సౌకర్యం ఉన్నది, వాళ్ళు కూడా ధనవంతులు, వాళ్ళు కూడా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది అని ఆ తల్లిని ప్రోత్సహించే విధంగా వాళ్ళకు పార్టీ కోసం ఇచ్చి ఎస్సీలకు
ఇళ్ళకు అంత బడుగు వర్గాలకు ఇళ్ళ పట్టాలు ఇస్తే అది ఇవ్వద్దు అంటే మా పక్కలో అంటే ధనికుల పక్కలో పేదవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో దాన్ని కూడా కోర్టుకు పోయాడు చంద్రబాబు నాయుడు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడైనా కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇవాళ చెప్పాల. ఇలా చెప్తున్నాడు, నేను సహాయం చేసింటే, నేను అధికంగా మీకు ఇళ్ళకు సహాయం చేసింటే మీరు దాన్ని మనసులో ఉంచుకొని మీరు గుర్తుపెట్టుకొని నాకు సహాయం చేయండి, చేయలేదంటే ఇష్టం వచ్చిన వాళ్ళని ఓటేసుకోండి అని ఇంత ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ దగ్గర దాదాపు 8,000 మంది ఇక్కడ ఉన్నారు, 889 అనుకుంటారు, అంటే దాదాపు 9,000 మంది ఇక్కడ ఉన్నారు. మరి ఇంత ఉత్సాహంగా మీ అందరినీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి 100% మళ్ళీ 24 వస్తున్నారని. మరి ఎందుకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు ఇంత అభిమానంగా చూస్తున్నారంటే నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే మాకు మగవాళ్ళకు ₹1 లెక్కేయడంగా మంచి ఆర్డర్లు వేస్తున్నాడంట, అవునా కదా? మరి మీరు చూశారు 2014లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పి ముఖ్యమంత్రి చేయడం మనందరినీ మోసం చేశాడు. గుర్తుందని అందరికీ నేను ముఖ్యమంత్రి అయితే దాదాపు 25,000 కోట్లు జగన్ ఇస్తున్నాడు. 20,000 కోట్లు పైనే డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో లోన్ తీసుకునేంత నేను మాఫీ చేస్తానన్నారా లేదా చెప్పండి ఒక తప్ప. మీరు మర్చిపోయినారు, మీరు మర్చిపోయినా కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం మీకు రికార్డులో ఉన్నాయి. ఇప్పుడు త్రిపాఠి గారు చెప్పారు, ఇంటికి దీపం ఇల్లాలే, ఇంటికి దీపం ఇల్లాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానివ్వండి, ఆశ్రయ కానివ్వండి, చేయూత కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఈ యొక్క అన్నిటికంటే నుంచి మీరు ఇచ్చేటువంటి దాదాపు 33 లక్షల ఇళ్ల పట్టాలని కూడా 100% మహిళా పేరుతో ఇస్తున్నారని చెప్పేసి బాగా చెప్తున్నారు, అవునా కదా?